యూ డోంట్ నీడ్ వింగ్స్ టు ఫ్లై హై, ఆల్ యూ నీడ్ ఈజ్ ఫ్రీడమ్. స్వాతంత్రం ఈ పదానికి చాలా వాల్యూ ఉంది. ఇండిపెండెన్స్ పేరుతో నేడు వింత వికృత చేష్టలు చేస్తున్న వారికి దాని విలువ అస్సలు తెలియడం లేదు. స్వేచ్ఛగా బతకలేకపోతున్న వారిని అడగండి, ఆ నరకం గురించి, ఫ్రీడమ్ విలువ గురించి తెలుస్తుంది. మనం ఎంతో లక్కీ అన్న విషయం అర్థమవుతుంది. జస్ట్ ఇమాజిన్, సమాజంలో కులం ఆధారంగా మీరు వివక్షకు గురైతే, మీ నీడ భూమి మీద పట్టాన్ని కూడా సమాజంలోని పెద్దలు తిట్టుకుంటే, ఆడపిల్ల అన్న కారణంతో మిమ్మల్ని చదువుకు దూరం చేస్తే, చిన్న వయసులోనే వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేస్తే, కొంతకాలానికి ఆ వృద్ధుడు మరణిస్తే, ఆ బాల్యంలోనే విధవవ్వాల్సి వస్తే ఆలోచించడానికే చాలా భయంగా ఉంది కదా. కానీ 2 శతాబ్దాల ముందు భారత్లో ఇలాంటి పరిస్థితులే ఉండేవి. మరీ ముఖ్యంగా బాలికలు, మహిళలకు అడుగడుగున వివక్ష ఎదురయ్యేది. స్వతంత్రంగా ఉండటం కాదు కదా, ఆ ఆలోచనలొచ్చినా పెద్ద నేరంగా భావించేవారు. అలాంటి పరిస్థితుల మధ్య జీవించిన కొందరు సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అడుగడుగున అవమానాలు ఎదురైనప్పటికీ వెనుదిరక్కుండా ప్రజల హక్కుల కోసం పోరాడి సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేశారు. వారిలో ఒకరు సావిత్రిబాయి ఫూలే. ఇండిపెండెన్స్ విలువ తెలియని వారందరూ ఒక్కసారి సావిత్రిబాయి జీవిత కథను వినాలి. సావిత్రిబాయి భారతదేశ తొలి మహిళా టీచర్ మాత్రమే కాదు, చరిత్రలో నిలిచిపోయిన ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఆమెలాంటి వారి వల్లే ఇప్పుడు మనం స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం. ఈ వీడియోలో సావిత్రిబాయి కాలనాటి పరిస్థితులు, వాటిని మార్చేందుకు ఆమె చేసిన కృషి గురించి నేను మీకు చెబుతాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా, సావిత్రిబాయి జీవితం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే, 1830 దశకంలో మరాఠా కాన్ఫెడరసీలో పేష్వాల పాలన ముగింపు పట్టు కోసం బ్రిటిషర్ల ప్రయత్నం, బ్రాహ్మణ సమాజ ఆధిపత్యం మధ్యలో ఈ కథ మొదలవుతుంది. పేష్వాల పాలనలో ఉన్నత స్థాయికి ఎదిగిన బ్రాహ్మణులు సమాజాన్ని శాసించడం మొదలుపెట్టారు. నాడు సమాజం చతుర్వర్ణ కుల వ్యవస్థపై ఆధారపడింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇందులో భాగం. శూద్రుల కన్నా కింద ఉండేవారిని అతిశూద్రులుగా పిలిచేవారు. శూద్రులు అతిశూద్రులను అసలు మనుషులుగానే చూసేవారు కాదు. దారి మధ్యలో శూద్రులు కనిపిస్తే అరిష్టం జరుగుతుందనుకునేవారు. శూద్రుల సలైవా కింద పడితే భూమి అపవిత్రమవుతుందని హెచ్చరించి వారి మెడలకు చిన్న కుండలు కట్టుకునేలా చేసేవారు. ఇక సమాజంలో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. ముసలి వాళ్లకి బాలికలతో వివాహం జరిగేది. భర్త మరణిస్తే చిన్న వయసులోనే విధవలయ్యి గుండు గీయించుకుని సమాజానికి దూరంగా బతకాల్సి వచ్చేది. ఇక ఆడవారి చదువు విషయం గురించి ఒక్క మాట మాట్లాడినా అది ధర్మానికి విరుద్ధంగా చూసేవారు. ఇలాంటి పరిస్థితుల మధ్య 1831 జనవరి 3న నేటి మహారాష్ట్రలోని నైగావ్ లో జన్మించారు సావిత్రి. ఆమె తండ్రి పేరు కందోజీ నవ్సే పాటిల్, తల్లి పేరు లక్ష్మి. మూఢనమ్మకాలు పతాక స్థాయిలో ఉండే ఆ రోజుల్లో గ్రామ పెద్దయిన కందోజీ చాలా మెచ్యూర్గా ఆలోచించేవారు. వివక్షను సహించేవారు కాదు. బ్రిటిషర్లు చట్టం చేసి మరీ అడ్డుకున్న ప్రతి సహగమనాన్ని పునరుద్ధరించాలన్న బ్రాహ్మణుల ప్రయత్నాన్ని సమర్థంగా తిప్పికొట్టేవారు. సావిత్రిబాయిలోని ఎన్నో గొప్ప లక్షణాలు ఆమె తండ్రి నుంచే వచ్చాయని చెప్పడంలో సందేహమే లేదు. భారత్లో బ్రిటిషర్ల మిషనరీల ఆధ్వర్యంలో స్కూళ్లు అప్పుడప్పుడే మొదలయ్యాయి. అప్పటి వరకు బ్రాహ్మణ పాఠశాలల్లోనే ఉన్నత కులాల వారికి చదువు చెప్పేవారు. అక్కడ బాలికలకు అనుమతి ఉండేది కాదు. కానీ సావిత్రికి చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి ఉండేది. అబ్బాయిలానే తాను కూడా చదువుకోవాలని ఆకాంక్షించేవారు. బ్రాహ్మణ పాఠశాలల్లో చెప్పే పాఠాలను కాస్త దూరంలో ఎవ్వరికీ కనపడకుండా నిలబడి వినేవారు. అది గమనించిన బ్రాహ్మణులు ఆమెను మందలించేవారు. మహిళలు చదువుకుంటే శాస్త్రాల్లో చెప్పినట్టు వాళ్ల తండ్రి మరణిస్తారని భయపెట్టేవారు. ఆ మాటలు విన్న సావిత్రి తన తండ్రికి ఏదైనా అవుతుందేమోనని స్కూల్ వైపు మళ్లీ తిరిగి చూడలేదు. కానీ సావిత్రికి చదువు పట్ల ఆసక్తి తగ్గలేదు. తానెలాగైనా చదువుకోవాలని భావించేది. సరిగ్గా ఈ సమయంలోనే సావిత్రి జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించి ఆమెను సమాజ సేవ వైపు నడిపించిన జ్యోతిబాయి ఫులే ప్రవేశించారు. ఆయనతో సావిత్రి పరిచయం గురించి చెప్పే ముందు, నాడు దేశంలో బ్రిటిషర్ల పాలన, విద్యా వ్యవస్థ గురించి చెప్పాలి. భారతీయులు వెనకబడిన వారని, వారికి ఎలా బతకాలో తెలియదని బ్రిటిషర్లు భావించేవారు. ప్రజలను సివిలైజ్ చేసేందుకు ఏటా 10,000 పౌండ్లు ఇన్వెస్ట్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. అలా దేశంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి మొదలైంది. కానీ దీని వెనుక కొన్ని చీకటి కోణాలు కూడా ఉన్నాయి. విద్య పేరుతో మిషనరీలు మత మార్పిడికి పాల్పడుతున్నాయని ఆరోపణలున్నాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. పైగా బ్రిటన్ నుంచి అధికారులను తీసుకొచ్చి దేశాన్ని పాలించడం చాలా ఖరీదైన విషయమని బ్రిటిషర్లకు అర్థమైంది. ఇండియాలో ఉన్న వారికి కాస్త చదువు చెప్పి అతి తక్కువ జీతానికి ఉద్యోగాలిస్తే డబ్బులు ఆదా అవుతాయని వారు భావించారని పలు అకౌంట్స్ సూచిస్తున్నాయి. ఏదేమైనా పిల్లలను స్కూళ్లలో జాయిన్ చేసేందుకు బ్రిటిషర్లు చాలా ప్రయత్నించారు. ఊరు వాడా తిరిగి ఎన్రోల్ చేయించేవారు.
అలా కొందరు అధికారులు నైగావ్కు వెళ్లారు. బ్రాహ్మణుల శాపాలకు భయపడి గ్రామస్తులు తమ పిల్లల చదువు పట్ల ఆసక్తి చూపించేవారు కాదు. సావిత్రికి చదువుకోవాలని ఉన్నా చదివించలేకపోతున్నట్టు ఆమె తండ్రి అధికారులకు చెప్పారు. పూణేకు తిరిగి వెళ్లిన అధికారులు పై అధికారులకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. బ్రాహ్మణులుంటే భయంతో ఎవరూ ముందుకు రావడం లేదని, కానీ నైగావ్లోని ఓ బాలిక ఆమె తండ్రికి చదువుపై చాలా ఆసక్తి ఉందని చెప్పారు. ఒక బాలికకు చదువుకోవాలన్న సంకల్పం ఉండటం ఆ కాలంలో చాలా చాలా అరుదు. ఈ విషయం గురించి అధికారులు ఆసక్తిగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఓ బ్రిటిష్ అధికారింట్లో పనిచేస్తున్న సుగుణ సీరాసాగర్ అనే మహిళకు ఈ మాటలు వినిపించాయి. ఈ సుగుణ జ్యోతిరావు ఫులే అడాప్టివ్ మదర్. ఈమె గురించి క్లుప్తంగా చెప్పాలంటే, చిన్నప్పుడే విడో అయిన సుగుణ జీవితం అల్లకల్లోలంగా మారిన సమయంలో స్థానిక మిషనరీ ఆశ్రయం ఇచ్చింది. ఆమెకు కొంత చదువు నేర్పించింది. అదే సమయంలో అనాథ పిల్లల్ని చేరదీసి వారి సంరక్షణ చూసుకునేది సుగుణ. ఆ టైంలోనే గోవిందరావు గురించి సుగుణ తెలుసుకుంది. గుడి బయట పువ్వులు అమ్ముకుని జీవించే అతని భార్య మరణించిందని తెలిసింది. ఏడుస్తూ కనిపించిన గోవిందరావు కుమారుడు జ్యోతిరావుని చేరదీసింది. జ్యోతిరావుకు జీవిత పాఠాలు నేర్పి ఆయన మహాత్మా జ్యోతిరావు ఫులేగా ఎదగడంలో కీలక పాత్ర పోషించింది. కొత్త కొత్త పుస్తకాలిచ్చి జ్యోతిరావుని చదివించేది. గోవిందరావుకి నచ్చచెప్పి ఆయన్ని చదువు వైపు ప్రోత్సహించేది. ఒక ఇండియన్ సోషల్ యాక్టివిస్ట్ గా, ఒక యాంటీ క్యాస్ట్ సోషల్ రిఫార్మర్ గా, ఒక రైటర్, ఒక ఐడియల్ హస్బెండ్ గా జ్యోతిరావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారంటే చిన్నతనంలో సుగుణ వేసిన ఫౌండేషనే కారణం. సావిత్రి గురించి తెలుసుకున్న సుగుణ జ్యోతిరావు తనకు చక్కటి భార్య అవుతుందని భావించింది. రెండు వైపుల పెద్దలు పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. అలా 1840లో 13 ఏళ్ల జ్యోతిరావు ఫులే 9 ఏళ్ల సావిత్రిల వివాహం జరిగింది. అనంతర కాలంలో ఆదర్శవంతమైన భార్యాభర్తలకు వీరిద్దరూ చిహ్నంగా మారారు. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్లారు. వీరి కథ వింటే భార్యాభర్తలంటే ఇలా ఉండాలని ఈ వీడియో చివరికి మీకు కూడా అర్థమవుతుంది. చదువుకోవాలన్న సావిత్రి ఆకాంక్షను తెలుసుకున్న జ్యోతిరావు 100% ప్రోత్సహించారు. మహిళలు చదువుకుంటే ఎవ్వరూ చనిపోరని, ప్రజలను భయపెట్టేందుకు బ్రాహ్మణులు అలా చెబుతారని సావిత్రిలోని భయాన్ని తొలగించారు. తన కుమారుడు చదువుకోవడమే గోవిందరావుకి ఇష్టం లేదు. అలాంటిది ఇప్పుడు కోడలు కూడా చదువుకుంటుందంటే ఆయన అస్సలు ఒప్పుకోరు. అందుకే సావిత్రికి రహస్యంగా చదువు చెప్పేవారు జ్యోతిరావు. ఆయనే స్వయంగా మరాఠీ ఆల్ఫాబెట్స్ ని నేర్పించారు. ఆల్ఫాబెట్స్ కాస్త వర్డ్స్ అయ్యాయి, వర్డ్స్ సెంటెన్సెస్ అయ్యాయి. గవర్నమెంట్ ఇంగ్లీష్ స్కూల్లో తాను నేర్చుకున్నవి తన భార్యకు చెప్పేవారు. ఆ స్కూల్ జ్యోతిరావు మైండ్ సెట్ ని మరింత ముందుకు తీసుకెళ్లింది. అక్కడ అన్ని కులాల విద్యార్థులు ఉండేవారు. రెగ్యులర్ గా డిబేట్స్ జరిగేవి. వాటి నుంచి ఆయన చాలా నేర్చుకున్నారు. చదువుకు మతానికి సంబంధం లేదని, విద్య కోసం రిలీజియన్ ని మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన నమ్మేవారు. అందుకే చుట్టూ చాలా మంది క్రిస్టియానిటీలోకి మారినా జ్యోతిరావు ఆయన స్నేహితులు హిందువులుగా ఉండి సమాజానికి సేవ చేశారు. భర్త ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో 1843లో నార్మల్ స్కూల్లో చేరిన సావిత్రిబాయి ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ ట్రైనింగ్ తీసుకున్నారు. కొంతకాలం తర్వాత సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సావిత్రి ఫులే భారతదేశ తొలి మహిళా టీచర్ గా చరిత్రలో నిలిచారు. అక్కడే ఆమెకు ఫాతిమా షేక్ తో పరిచయం అయింది. వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. రానున్న కాలంలో వీరిద్దరూ మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు కలిసి చేశారు. కానీ సావిత్రి చదువు విషయం బ్రాహ్మణులకు తెలిసిపోయింది. గోవిందరావు వ్యాపారాన్ని తొక్కేస్తామని బెదిరించారు. తల పట్టుకుని ఇంటికి వెళ్లిన గోవిందరావు సావిత్రి జ్యోతిరావుని నిలదీశారు. చదువుకుంటే ధర్మానికి వ్యతిరేకం ఎలా అవుతుంది? అందరూ చదువుకోవాలి, పురుషులే కాదు మహిళలు కూడా చదువుకోవాలని సావిత్రికి అండగా నిలిచారు భర్త జ్యోతిరావు. ఈ ఎపిసోడ్ తర్వాత దంపతులిద్దరూ మరో అడుగు ముందుకేశారు. స్థానిక బాలికలకు చదువు చెప్పాలన్న వారి కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫాతిమతో కలిసి అహ్మద్ నగర్ వెళ్లిన సావిత్రి మరో టీచర్ ట్రైనింగ్ కోర్స్ తీసుకున్నారు. ఒక మంచి టీచర్ అవ్వగలనన్న నమ్మకం ఆమెలో పెరిగింది. అటు 1846లో పూణేలో ఒక సభ నిర్వహించారు జ్యోతిరావు ఫులే. వెనుకబడిన వర్గాల వారికి చదువు నేర్పించాలన్న తన సంకల్పాన్ని ప్రకటించారు. మరీ ముఖ్యంగా బాలికల కోసం త్వరలో పాఠశాల మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఆ సభకు హాజరైన తత్యసాహెబ్ భిండే జ్యోతిరావు ప్రసంగంతో చాలా మోటివేట్ అయ్యారు. భిండేవాడలో తన ఇంట్లో స్కూల్ని ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. అలా 1848 జనవరి 1న జ్యోతిరావు సావిత్రిల మొదటి స్కూల్ అధికారికంగా ప్రారంభమైంది. ఆ స్కూల్కి సావిత్రి హెడ్ మిస్ట్రెస్ అయ్యారు. ఫాతిమా షేక్ టీచర్ అయ్యారు. కానీ మహిళలు ఇళ్లకే పరిమితమవ్వాలన్న సమాజంలో స్కూల్ని నడపడం అంత సులభం కాదు. సావిత్రి షేక్లు ఎన్నో అవమానాలకు గురయ్యారు. సావిత్రి స్కూల్కు వెళుతుంటే ఆమెపై రాళ్లదాడి జరిగేది. ఫాతిమ పైన పేడ వేసేవారు. ఎన్ని కష్టాలెదురైనా వారిద్దరూ వెనుదిరగలేదు. ఒకరికి ఒకరు నచ్చచెప్పుకుని తమ సంకల్పం వైపు మరింత బలంగా అడుగేశారు. సావిత్రి జ్యోతిరావుని డైరెక్ట్ గా ఏం చేయలేమని తెలుసుకుని బ్రాహ్మణ పెద్దలు గోవిందరావుని బెదిరించడం మొదలుపెట్టారు. సావిత్రిని ఇంట్లో కూర్చోమని చెప్పాలని, లేకపోతే శాస్త్రాల ప్రకారం ఇంట్లో చెడు జరుగుతుందని
కన్వర్షన్స్ పెరిగిపోతాయని భయపెట్టారు. గోవిందరావుకి చాలా భయమేసింది. కొడుకు కోడల్ని పిలిచి ఇక చదువన్న విషయాన్ని మర్చిపోవాలని, లేకపోతే ఇంటి నుంచి వెళ్లిపోవాలని తేల్చి చెప్పారు. తరతరాలుగా మనం తలదించుకునే బతుకుతున్నాం, కానీ ఇప్పుడు పరిస్థితులను మార్చే అవకాశం వచ్చింది. నా భార్యతో పాటు స్నేహితులు కూడా నన్ను చూసి ముందడుగేశారు. ఇక నేను వెనక్కి రాలేనని చెప్పి భార్యతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు జ్యోతిరావ్. మారు మాట్లాడకుండా తనతో పాటు వచ్చేసిన సావిత్రిని చూసిన జ్యోతిరావ్ తన మీద బాధ్యతలు మరింత పెరిగాయని భావించారు. సావిత్రి లాంటి భార్య తన పక్కనుంటే తాను చేయాలనుకున్న పనిని పూర్తి చేయొచ్చని విశ్వసించారు. కానీ భిండేవాడలోని స్కూల్ ఎక్కువ కాలం నడవలేదు. వెనుకబడిన వర్గాల బాలికలకు మంచినీటి సౌకర్యం కూడా ఉండేది కాదు. సావిత్రి, ఫాతిమలు పిల్లల కోసం మంచినీరు కొనడం మొదలుపెట్టారు. కొంతకాలానికే నిధులైపోయి స్కూల్ మూతపడాల్సి వచ్చింది. బాలికల విద్యను వ్యతిరేకించేవారు ఈ వార్త విని చాలా సంతోషించారు. కానీ సావిత్రి వెనక్కి తగ్గే మనిషి కాదు. ఫులే దంపతులు ఈసారి బలమైన కంబ్యాక్ ఇచ్చారు. జ్యోతిరావు ఫులే స్నేహితులు వారి భార్యలకు చదువు నేర్పించడం మొదలుపెట్టారు. అనంతర కాలంలో ఫులే స్కూళ్లలో వీళ్లు టీచర్లుగా చేరారు. మరోవైపు స్కూల్లో చేరేవారికి ఉచితంగా మీల్స్ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు దంపతులు పదును పెట్టారు. వీరి సంకల్పానికి కొందరు బ్రిటిషర్లు మద్దతిచ్చారు. కొంతకాలం తర్వాత పేత్ జోన్గంజ్ ప్రాంతంలో మరో స్కూల్ మొదలుపెట్టారు. ఈసారి మంచినీరే కాదు, ఉచిత భోజనం కూడా పెట్టారు. పుణే కాలేజ్ నుంచి పుస్తకాలందాయి. జ్యోతిరావు ఫులే పరిసర గ్రామాలకు వెళ్లి బాలికలను చదువుకు పంపించాలని, విద్యతో పాటు భోజనం కూడా పెట్టి పంపుతామని చెప్పేవారు. ఇది క్లిక్ అయింది. స్కూళ్లలో బాలికల సంఖ్య పెరిగింది. మూతపడిన మొదటి స్కూల్ సైతం కొంతకాలానికే తెరుచుకుంది. 1848-53 మధ్యకాలంలో జ్యోతిరావు ఫులే ఆయన స్నేహితులు కలిసి 13 పాఠశాలలు స్థాపించారు. వీటిలో కొన్ని మూతపడినప్పటికీ మొత్తమే చూసుకుంటే వారి సంకల్పానికి తగిన గుర్తింపు లభించింది. పైగా ఈ బ్రాహ్మణ పాఠశాలలతో పోల్చితే ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా భిన్నంగా ఉండేది. మరాఠా హిస్టరీతో పాటు జోగ్రఫీ, గ్రామర్, అర్థమెటిక్, సామాజిక సమస్యల మీద సిలబస్ ఉండేది. సావిత్రి, ఫాతిమలు చేస్తున్న కృషికి సమాజంలో గౌరవం దక్కడం మొదలైంది. ఒకప్పుడు వారి మీద రాళ్లు విసిరిన వారే ఇప్పుడు గౌరవంగా నమస్కరించడం మొదలుపెట్టారు. ఈ స్కూళ్ల ఆర్థిక సమస్యలను తీర్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. దక్షిణ ఫండ్ పేరుతో నిధులు ఇవ్వడం మొదలుపెట్టింది. జ్యోతి, సావిత్రి స్థాపించిన స్కూల్స్ ని 1852లో పరీక్షించిన బ్రిటన్ విద్యాశాఖ ప్రశంసల వర్షాన్ని కురిపించింది. దంపతులను అనేక అవార్డులతో సత్కరించింది. స్కూళ్లతోనే ఆగిపోకూడదని, సమాజంలోని మహిళల కోసం ఇంకా ఏదైనా చేయాలని భావించారు సావిత్రి. ఆమె ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే మహిళా సేవా మండల్. 1852 వరకు స్థాపించిన స్కూల్స్ కి సావిత్రి హెడ్ మిస్ట్రెస్ గా ఉండేవారు. ఆ బాధ్యతలను ఫాతిమకు అప్పగించి తాను మహిళా సేవా మండల్ని స్థాపించారు. 1852 మకర సంక్రాంతి రోజున ఒక సభను నిర్వహించి పుణే పరిసర ప్రాంతాల్లోని మహిళలను ఆహ్వానించారు. మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కారని, విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడారు. ఒకరికొచ్చిన కళను ఇంకొకరికి నేర్పించాలని పిలుపునిచ్చారు. అనంతర కాలంలో మహిళల సమస్యలను తొలగించే విధంగా ప్రయత్నాలు చేశారు సావిత్రిబాయి. భర్త మరణిస్తే భార్యలకు అప్పట్లో గుండు చేయించేవారు. ఈ పద్ధతికి సావిత్రి చెక్ పెట్టారు. బార్బర్స్ ని పిలిపించి ఇక మీదట ఇలా గుండు కొట్టబోమని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. నాటి నుంచి తన జీవితం చివరి వరకు మహిళల అభ్యున్నతి కోసం సావిత్రి పోరాడారు. ఇదే కాకుండా దంపతులిద్దరూ తమ జీవితంలో ఇంకా ఎన్నో చిరస్మరణీయ పనులు చేశారు. 1863లో ప్రెగ్నెంట్ విడోస్ కోసం గృహాలు నిర్మించారు. గర్భవతులు ఎలాంటి భయమూ లేకుండా అక్కడ పిల్లలకు జన్మనిచ్చేవారు. నాటి కాలంలో వెనుకబడిన వారు కామన్వెల్త్స్ లో నీరు తాగడం నిషేధం. అందుకే దంపతులు తమ ఇంటి వెనుక ఒక భారీ బావిని తవ్వి అందరికీ ఉచితంగా తాగునీటిని ఇచ్చారు. 1873లో ఫులే దంపతులు సత్యశోధక సమాజులను ఏర్పాటు చేశారు. దీని ద్వారా అంటరానితనం, మూఢనమ్మకాలపై పోరాటం చేశారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లను ప్రోత్సహించారు. డౌరీని తీవ్రంగా వ్యతిరేకించారు. 1876-77లో తీవ్ర కరువుతో కుట్టుమిట్టాడుతున్న గ్రామాలను సావిత్రి చేరదీశారు. 50కి పైగా ఉచిత భోజన హోటల్స్ ని ప్రారంభించారు. పెళ్లై చాలా ఏళ్లు గడిచినా ఫులే దంపతులకు పిల్లలు పుట్టలేదు. జ్యోతిరావు రెండో పెళ్లి చేసుకోవాలని అందరూ చెప్పేవారు. కొందరైతే తమ బిడ్డలను ఇచ్చి పెళ్లి చేసుకునేందుకు సంబంధాలు కూడా మాట్లాడేవారు. ఈ విషయం సావిత్రికి తెలిసింది. మీకు రెండో పెళ్లి చేసుకోవాలనిపిస్తే చేసుకోండి అని చెప్పారు. కానీ జ్యోతిరావుకి రెండో పెళ్లి మీద అస్సలు ఆసక్తి లేదు. ఆ విషయం అందరికీ చెబుతూనే నా వరకు అందరూ సమానం, నేను రెండో పెళ్లి చేసుకుంటే సావిత్రి కూడా రెండో పెళ్లి చెయ్యాలి అని అనేవారు. వితంతు కిషిభాయ్ కుమారుడు యశ్వంతరావ్ని 1874లో ఫులే దంపతులు దత్తత తీసుకున్నారు. యశ్వంతరావ్ ఒక వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1887లో జ్యోతిరావ్ తన విల్లును రాశారు. తాను స్థాపించిన ఎన్నో సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు, ఆశ్రయం తీసుకుంటున్న మహిళలను సావిత్రి తన సొంత కూతుళ్లుగా చూసుకుంటుందని ప్రకటించారు. 1890లో జ్యోతిరావ్ ఫులే మరణించారు. ఆయన చితికి నిప్పంటించి భారతదేశ చరిత్రలో ఆ పనిచేసిన తొలి మహిళగా నిలిచిపోయారు సావిత్రిబాయి ఫులే.
1896లో మహారాష్ట్రను కరువు కుదిపేసింది. రిలీఫ్ కార్యక్రమాల్లో సావిత్రి క్రియాశీలకంగా పాల్గొన్నారు. కరువు నుంచి కోలుకోకముందే 1897లో ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. వ్యాధి బారిన పడిన ఓ 10 ఏళ్ల బాలుణ్ణి తన భుజాల మీద మోసుకుని ముధ్వా ప్రాంతం నుంచి పుణే ఔట్స్కట్స్ లోని యశ్వంతరావు క్లినిక్ కి తీసుకెళ్లారు సావిత్రి. ఆ బాలుడు బతికి గట్టెక్కాడు కానీ ఇన్ఫెక్షన్ సోకి 1897లో 66 ఏళ్ల వయస్సులో సావిత్రిబాయి ఫులే తుది శ్వాస విడిచారు. ఇది భారతదేశ తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి ఫులే కథ. ఇండియాస్ ఉమెన్స్ రైట్స్ మూవ్మెంట్ లో ఒక ఇన్స్పైరింగ్ ఫిగర్ గా నిలిచిన సావిత్రిబాయి ఇప్పటికీ ఎప్పటికీ ఒక రోల్ మోడల్. ఎన్ని కష్టాలెదురైనా అనుకున్నది సాధించేంత వరకు వెనకడుగు వేయకూడదని చెప్పేందుకు ఆమె జీవితం చక్కటి ఉదాహరణ. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సావిత్రిబాయి జీవితంపై రూపొందిన ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. నాడు ఆమె పడిన కష్టాల ముందు ఇప్పుడు మన కష్టాలు ఒక లెక్కే కాదు. ఆమె జీవితం మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందని భావిస్తున్నాను. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.